పైగా కేసులు సుమారుగా 250 కేసులు పెద్దవి చిన్నవి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే మనకు తెలియని కాలంలో మొఘళ్ళు వచ్చారు, ఇంకోళ్ళు వచ్చారు, ఆలయాల మీద దాడులు చేశారు, సౌత్ ఇండియా మీద అని చరిత్రలో చదువుకోవడం తప్ప నేరుగా ప్రత్యక్షంగా విట్నెస్ చేసింది ఆ 4 ఏళ్లలో జరిగిన దాడులు. అది సిబిఐ నాట్ టు ఫిట్, సిబిఐ తీసుకోదు, సిబిఐ పరిధిలోకి రాదు అని తీసుకోలేదు. నాకు అది కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంటే. సుబ్బారావు గారు బెటర్గా చెప్తారు దాని మీద. కానీ ఆ కేసుల విషయం ఏమైంది, దాని మీద ఒక సిట్టు వస్తా సుబ్బారావు గారి మీ దగ్గరికి. సో ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల్లో మళ్ళీ ఆ కేసు విషయంలో ఏమన్నా చూసారా? డిడ్ యూ లుక్ ఇన్ టు ఇట్? ఆ కేసుల సంగతి ఏమైంది, ఎవరు ధ్వంసం చేశారు, ఎవరు చేయించారు, రాజకీయ లబ్ధి ఏంటి? ఎందుకంటే తిరుమల లడ్డు వ్యవహారం ఎలా అయితే మనోభావాలు దెబ్బతీసి అనేక మంది కన్నీళ్ళు పెట్టుకున్నారో అప్పుడు కూడా అలాగే బాధపడ్డారు అందరూ. ఆలయాల ధ్వంసం, రథం దగ్ధం కేసు విషయంలో కూడా మీకు తెలుసు. రిషి గారు, మీరు అన్నట్టు దాదాపు వందల సంఖ్యలో హిందూ ఆలయాల మీద 2019 నుంచి 24 వరకు విపరీతమైన దాడులు జరిగింది. అసలు రాష్ట్రంలో ఒక పెద్ద ఆందోళనకరమైనటువంటి సంఘటన. నేను వాటి గురించి పర్టికులర్ గా మాట్లాడుతా ఉన్నా. అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే దాని మీద స్వయాన మంత్రులే విచిత్రంగా మాట్లాడారు. ఏమని? ఆ రథమే కదా తగలబడింది, ఏమైంది, చెక్క తీసుకొచ్చేస్తాం, చేయించుకోండి, డబ్బులు ఇస్తాం. రాముడు తలని రామతీర్థంలో కట్ చేసేస్తే, నరికేసేస్తే ఏంటి ఆయన ఏమైనా బాధపడతాడా? ఆయన ఏమన్నా మనిషా, దేవుడా? దేవుడైతే అసలు నరికేటువంటి పని ఏంది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడారు. దుర్గగుడిలో వెండి గుర్రాలు విగ్రహాలు పోతే అదేముంది 10 లక్షలు ఇచ్చేస్తాం అంటే. నేను ఏమంటున్నానంటే ఇక్కడ బాగా మనం లోతుగా ఆలోచించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక ప్రభుత్వం ఉంది, పాలన ఉంది. ఆ పాలనలో సంఘటన జరిగింది. నిజంగా గనక వీళ్ళకి సంబంధం లేకపోతే ఇది సంఘటన చాలా దారుణం. ఈ సంఘటనకి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము పట్టుకుంటాం. ఇది ప్రజల మనోభావానికి సంబంధించినటువంటి అంశం. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. భారతదేశం లౌకిక దేశం. భారతదేశంలో అనేకమైనటువంటి కులాలు, ప్రాంతాలు, మతాలు ఉన్నాయి. అన్ని మతాల్ని, సర్వమతాల్ని గౌరవించాలని చెప్పేసి మాట్లాడాలి. ఇలాంటి పరిభాష మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గాని ఆనాడు మంత్రులు గాని లేడు. మాట్లాడకపోగా రెచ్చగొట్టాడు. మేమంతా ఆందోళనకు గురయ్యాం. అయ్యా మా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉత్తర భారతదేశంలో లాగా ఏమన్నా మతాల మధ్య గొడవలు వస్తాయని చెప్పేసి భయపడిపోయాం. ప్రతిపక్షంలో ఉండి మత సామరస్యాన్ని కాపాడటం కోసం మేము చాలా ప్రయత్నాలు చేసాం. ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు. మీరు కూడా మీడియా పరంగా మీరు ఎంత ఎన్నుదండుగా ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రజల పట్ల అందరూ కూడా తెలుసు. నేనేమంటానంటే, ఇక్కడ కేంద్రం, సుప్రీంకోర్టు, కేంద్ర విచారణ సంస్థలు, రాష్ట్రం హైకోర్టు, రాష్ట్ర విచారణ సంస్థలు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినటువంటి విషయాల్లో మేమేం చేయాలి? కోర్టుకు వెళ్లకుండా కేసులు కట్టినటువంటి దశలో మేమేం చేయాలి? కేసులు కట్టి అరెస్టులు కూడా జరిగినటువంటి పరిస్థితిలో మేమేం చేయాలి? మాకు క్లారిటీ ఉంది. ఇక్కడ మీరన్నట్టు మా మిత్రుడు బీజేపీ, మాకు కూటమిలో మాకు మిత్రుడు. అంత మాత్రాన సిబిఐని సమర్థిస్తేనో, లేకపోతే కేసులు ఆలస్యాన్ని సమర్థించేట్టు మాట్లాడితేనో ఇంకొక రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ హర్షించే స్థితిలో లేరు. నేను ఒక పరిధి దాటి కూడా మాట్లాడుతా ఉన్నాను. ప్రజలకి కాదు కదా ఎవరికైతే అన్యాయం జరిగింది, ఈ ఇష్యూలో అసలు సిబిఐ రోల్ లేదు. ఈ ఆలయాల ధ్వంసం కేసులో సిబిఐ రోల్ లేదు. సుబ్బారావు గారు చెప్తారు, నేను సుబ్బారావు గారిని కూడా ఒక మాట అడుగుతాను. నేను ఒక విషయం చెప్తా ఉన్నా. ఆ న్యాయం అనేది సరైనటువంటి సమయంలో జరగకపోతే అన్యాయం జరిగినట్టే. ఇది రాజ్యాంగం చెబుతున్నటువంటి మాట, నేను చెబుతున్నా మాట కాదు. న్యాయం సరైనటువంటి సమయంలో జరగకపోతే అన్యాయం జరిగినట్టే. జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ 2002 అనుకుంటా, సుబ్బారావు గారికి వచ్చి కరెక్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి మీద రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కనుక శిక్ష పడి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు ఆంధ్రప్రదేశ్ లో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండుంటే రాష్ట్రానికి ఇంత తీవ్రమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అన్యాయం,
న్యాయ వ్యవస్థ ధ్వంసపరమైనటువంటి అన్యాయం, అభివృద్ధి పరమైనటువంటి ధ్వంసం, అనేక మంది చావులు జరిగాయా? అందుకనే రాజ్యాంగం ఆ మాట చెప్పింది. కేసులు కూడా మీరు చూడండి, సిబిఐ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది. మళ్ళీ ఏం తెలియనట్టు అబ్బా నంబర్ లేదబ్బా ముందుగా చెక్ చేసుకోరా, వెళ్ళిన తర్వాత నెంబర్ డైల్ చేసి చూసుంటారు, అది లింక్ అవ్వలేదో లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఎత్తుంటారు. అది కేంద్ర స్థాయిలో ఒక పెద్ద విచారణ సంస్థ, భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ అది. విచారణ సంస్థ. మనం మాట్లాడేటప్పుడు మనం పద్ధతిగా మాట్లాడుకోవాలి. మన పార్టీలు ఉన్నాయి, మనం కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం, ఖచ్చితంగా ప్రజలకు బాధ్యతాయుతమైనటువంటి పాలన అందిస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కోర్టుల్లో, న్యాయ విచారణ సంస్థల దగ్గర జరుగుతున్నటువంటి విషయాల్లో ప్రజలకి మన దగ్గర నుంచి స్పష్టమైనటువంటి భాష, స్పష్టమైనటువంటి విధి విధానాలు కనుక వాళ్ళు చెప్పకపోతే అనుమానిస్తారు. కాదు మాణిక్రావు గారు, ఇక్కడ కాదు చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా మీరు సుబ్బారావు గారిని అడుగుతానన్నారు. ఈ సిబిఐ ఇందులో లేదు, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కావాలంటే కేసుల విషయంలో ఏదో చెయ్యొచ్చు అనేది నాకున్న అవగాహన. బట్ ఎనీవే అక్కడ వరకు మీకు ఆ బెనిఫిట్ ఇచ్చి మళ్ళీ మాట్లాడతాం మీతో. కాదు సుబ్బారావు గారితో ఒక్క మాట మాట్లాడుతూ సుబ్బారావు గారే, ఆలయాల మీద జరిగినటువంటి దాడుల విషయంలో కేసు సిబిఐ దగ్గర ఉందా లేదా ఇది చెప్పి మాట్లాడమనండి సుబ్బారావు. అదే నా నాలెడ్జ్ సిబిఐ దీన్ని తీసుకోలేదు. ఎనీవే సుబ్బారావు గారు రైట్ పర్సన్ చెప్తారు. ఒక చిన్న